ఇవాళ బోనాల సందడైతే మనకు కనిపిస్తూనే ఉంది. మనం చూడొచ్చు. యూతే కాదు, ఒక పక్క మనకు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఇక్కడికి దాదాపు 350కి పైగా మెట్లు ఉన్నా కూడా వాటిని సైతం లెక్క చేయకుండా పైకి ఎక్కి మరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మొదటగా అక్కడ మనకు కిందే అమ్మవారి నాగమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ అంటే పైకి ఎక్కలేని వృద్ధులు అక్కడ ఉంటారు. వాళ్ళ నుంచి ఒకవేళ వాళ్ళు పైకి ఎక్కలేకపోతే అక్కడే బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత పైకొచ్చి అంటే ఎక్కే వాళ్ళైతే డైరెక్ట్ పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ అలాగే మొత్తం దర్శనం అయితే చేసుకుంటారు, బోనం సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ సందడి అయితే మొదలయ్యిందని చెప్పాలి. మధ్యాహ్నం నుంచే మొత్తం సందడి మొదలవుతుంది అనాలి. ఎందుకంటే సాయంత్రం దాదాపు ఈ బోనాలన్నీ ఇక్కడికి వచ్చి సమర్పిస్తూ ఉంటారు. అయితే మొదటి బోనం నజర్ బోనం వచ్చిన తర్వాతనే మిగతా బోనాలన్నీ వస్తాయి. కాబట్టి ఇది చోటా బజార్, బడా బజార్, విశాల బజార్ ఈ 3 ప్రాంతాల నుంచి వెళ్ళి ర్యాలీ రూపంలో ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఇక్కడ దాదాపు క్రౌడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి అటు పోలీసులు అలాగే ఇటు మొత్తానికి సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. ఎందుకంటే పూర్వం మనం చూసాము మెట్లపైన ఎంతమంది తోపులాట జరిగిందో, అలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పేసి దాదాపు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే లైన్ క్యూ పద్ధతిలో వెళ్ళేలాగా మొత్తానికి ఒక రూట్ అయితే ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే పోయే వాళ్ళకి ఒక దారి, వచ్చే వాళ్ళకి ఒక దారి అన్నట్టుగా ఏర్పాటు చేశారు. దర్శనం కూడా సులువుగా అయ్యేటట్టుగా చేశారు. అలాగే ఈ మెట్లు దాదాపు 350కి పైగా ఉంటాయి కాబట్టి అలసిపోయే అవకాశం ఉంటుంది. పైగా ఏజ్ ఎక్కువైన వాళ్ళు అంటే వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది అని అంటారు. అమ్మ ఒక్క నిమిషం, అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఓడిబెంపల్లి నుండి, సికింద్రాబాద్ నుంచి. అంటే ప్రతి ఏటా వస్తుంటారు? లేదు, ఫస్ట్ సారి అమ్మని దర్శనం చేసుకుందామని వచ్చాను. అవునా? అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లన్నీ ఎక్కి ఎలాగైనా దర్శించుకుందామని అనుకుంటున్నా, అట్లానే వచ్చాను. అవునా? అంటే ఆమె ధైర్యం రాలేం కదా, ఖచ్చితంగా ఆమె పిలుచుకుంటూ వచ్చింది. ఒక్క నిమిషం అమ్మ. మేడం నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా, మీ అందరికీ కూడా, మీ ఛానల్ వాళ్ళకి చాలా భారీ ఏర్పాట్లు. ఈరోజు ఆరంభం కాబట్టి ఇంకా చాలా చాలా ఉంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈరోజు ఆరంభమైంది. ఇంకా మీరు చూడండి, ఈ మాసం అంతా దగ్గర సోఫాయమానంగా ప్రతి దేవాలయాలు, ప్రతి గల్లీ, ప్రతి ఆడబిడ్డ, ప్రతి తెలంగాణ గడ్డ మీద ప్రతి బిడ్డ ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, ప్రస్తుతం బోనాలు సమర్పించడానికి అయితే ఇప్పుడు శివసత్తులు కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా మనతో పాటు అంటే మాట్లాడుకుంటూ వెళ్ళారు. అంటే ఖచ్చితంగా ఇయర్ డెఫినెట్గా అంగరంగ వైభవంగా జరుగుతుంది, అసలు ఏ లోటుపాట్లు ఉండవు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా మంచి సహకారమే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 3000కు పైగా గుళ్ళు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 3000కు పైగా గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళన్నింటికి దాదాపు 20 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించింది. సో దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాము, మనకు తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి వెళ్ళి ఈ బోనాలు రాష్ట్రంలో మొట్టమొదటి బోనంగా మనము మాట్లాడుకుంటున్నాము, రాష్ట్ర పండుగగా గుర్తించుకున్నాం కూడా. అయితే ఇప్పుడు అంగరంగ వైభవంగా ఖచ్చితంగా జరుగుతుంది అని అంటున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్ల విషయానికి మాట్లాడుకుంటే మాత్రం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా అంబులెన్సులు ఏర్పాటు చేశారు. వాటర్కి సంబంధించి అంటే వాటర్ అంటే ఇప్పుడు ఎక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అంబులెన్సులు కూడా దాదాపు 5 ఇక్కడ లోపల ప్రాంతంలో ఉన్నాయి. మళ్ళీ పోర్టు ఆవరణలో అంటే బయట కూడా దాదాపు ఎక్కువగానే ఉంచారు. ఎక్కడికక్కడ అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకి మందులు ఇచ్చే విధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చాలా మంది అంటే ఉత్సాహంగా ఇక్కడికి వస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాము. దాదాపు చాలా ప్రాంతాల నుంచి వస్తూనే ఉన్నారు. వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? లంగరాజు నుంచి. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? అంటే ప్రతిసారి వస్తుంటారా? ఎట్లా అంటే అమ్మ మహిమ ఎటువంటిది? చాలా చాలా గొప్పది, చెప్పలేము.
అందరిలా కాదు. అనుకున్నామంటే వారం కల్లా తీరిపోయింది. ఇంత గొప్ప బోనం సమర్పిస్తున్నారా మీ ఇంట్లో? సర్వీస్ సంవత్సరం తప్పకుండా సమర్పిస్తాం. మాకు ఇంటి ఆడపిల్ల వచ్చింది, మరి ఎట్లా కొలుచుకుంటారు? ఆమె ఇష్టం వచ్చినట్టు కొలిపించుకుంటుంది. ఇవాళ రానే రావద్దు అనుకున్నా, వచ్చేసిన. చేత కాలేదు కానీ కూర్చోలేకపోయినా ఇంట్లో, పరిగెత్తుకుంటూ వచ్చిన. అక్కడి వరకే, మళ్ళీ ఆ నుంచి నడుచుకుంటూ వచ్చాను. ఆటోలు బండ్లు ఏం రానియట్లేదు కదా, అయినా రప్పించుకుంటుంది తప్పకుండా. కొంగు బంగారం కొలుచుకున్న వాళ్ళకి నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే ఏం చేయలేము అంతే. ఏ దేవుడైనా. సరే, జాగ్రత్త అమ్మా. సో చూశారు కదా, ఎక్కడ ఉన్నా అసలు రావద్దు అనుకున్నా కానీ అమ్మ నన్ను పిలిపించుకున్నది, అందుకే చేత కాకపోయినా వస్తున్నా. ఇన్ని మెట్లు ఎక్కడానికైనా నేను వెనకాలలేదు అని అంటున్నారు. అంటే లంగర్ హౌస్ నుంచి బయట మనం చూస్తున్నాము, ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా డైవర్షన్స్ అయితే ఏర్పాటు చేశారు. అందువల్ల దాదాపు అంటే చాలా ప్రాంతాలు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రాంతం నుంచి అంటే గోల్కొండ పోర్టు ముందర నుంచి వెళ్ళే వాళ్ళకి డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. అందువల్ల వెహికల్స్ దూరంలో ఏర్పాటు చేసుకున్నారు. అందువల్ల మనకు అంటే ఆటోలు బైకుల పైన వచ్చిన వాళ్ళు బయట నుంచే వచ్చి అక్కడనే దిగేసి లోపలికి నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ రోజు 6 గంటలకి అమ్మవారి తొలి బోనం అయితే ఎక్కబోతోంది. ఆ తరువాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్సాహ విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారు. సమర్పించిన తర్వాత మొదటి బోనం ఎక్కిన తర్వాత ఇదంతా మొదలవుతుంది అనుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే చివరి బోనం కూడా ఇక్కడే సమర్పిస్తారు. సో ఏదేమైనా అంటే అన్నీ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. హైదరాబాద్ అంటే రాష్ట్రంలో బోనాలకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే మనము ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. ఎందుకంటే దాదాపు హైదరాబాద్ బోనాలకు పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఎందుకంటే దాదాపు 4 ప్రాంతాల్లో అటు లష్కర్ బోనాలు కావచ్చు, ఉజ్జయిని మహంకాళి కావచ్చు, బల్కంపేట కావచ్చు, ఇటు గోల్కొండ కావచ్చు, అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం తొలి బోనం ఇక్కడ నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ సమర్పించిన తర్వాత రేపటి నుంచి వెళ్ళి సందడిగా ఉంటుంది. పైగా ఇందులో ముఖ్యంగా గోల్కొండలోనే 9 పూజలు అందుకుంటారు జగదాంబిక అమ్మవారు. అంటే ఆది గురువారాల్లో ఈ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇది ప్రస్తుతం ఇప్పుడున్న సమాచారం. ఎందుకంటే సాయంత్రం పూట మొత్తం సందడి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మొదటి బోనం ఇక్కడ నుంచే మొదలవ్వబోతోంది కాబట్టి సందడి మొత్తం ఇక్కడ నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. సో సాయంత్రం పూట అంటే 6 తరువాత అంటే దాదాపు ఇదంతా ఎక్కి వెళ్ళేసరికి 9 గంటలు పట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. కట్కేసర్ నుంచి వస్తున్నా. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇంత దూరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు? నా తల్లి శంకరుడా, నా తల్లి పార్వతి, పుట్టకోగుళ్ళ నేను పుట్టి పెరిగిందాన్ని, పాలకాయ నాయి, పరమన్నం నాది. నా తండ్రి శంకరుడా 10,000 కదరా, నా భర్త రారా మునిరాజ నీకు 10,000 నాయనా, నా బిడ్డ రమ్మ సిరియాల గౌరు 10,000 బేట, నా బాబ రారా మునిరాజ నీకు 10,000 నాయనా, నా కొడుక రారా పరశురాముడా 10,000 నాయనా. ఈ సంవత్సరం ఎట్లుండబోతుందమ్మా? సంతోషం లాగా అనుకున్నట్టు జరగబోతుంది బిడ్డ. నరుల లోకానికి బిడ్డ, మాట కద్దు లేదు బిడ్డ. మేమొకటి చెప్తే పరలోకమందు వేరే రీతి బిడ్డ. మన నాలుక మనకు ముందు వస్తుంది బిడ్డ. చూసుకోవేలాగా నేను ఇచ్చిన వాగ్దానము తప్పబోదు బిడ్డ. మేడారంలున్నా తల్లి బిడ్డలకు 10,000, 3 గుళ్ళ వాడ నా తండ్రి శంకరుడా 10,000 కదరా. గుట కింది తల్లి పార్వతీదేవి ఉన్నాయిలాగా అడప తడపలాగా వస్తున్నట్టే వస్తుంది, పోతున్నట్టే పోతుంది. ఆగమేఘాల మీద బిడ్డ అనుకున్న రీతిగా జరగబోదు బిడ్డ. చూసుకోవేలాగా నేను ఆడి తప్పేదాన్ని కాదు, అలుకు మొలుకు లేకుండా వచ్చిందాన్ని బిడ్డ. యంత్ర మంత్రాలు నాకు లేవు బిడ్డ. తల్లి కడుపుల నుంచి బయలుదేరి నేను ఎట్లున్నానో కానీ అట్లనే ఉన్నలాగా. చాలా సంతోషం అమ్మా.
మట్టి కుండ బోనం మహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చిర్రు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిర్రు? అమ్మ మాది మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా మిడ్జిల్ మండల్ వెలుగొంల గ్రామము. నా పేరు కుమారస్వామి అండ్ పూజ కుమారి బోనము. నేను గత 25 సంవత్సరాల నుంచి బోనాలు చేస్తున్నాను. 2017లో చేసి ఆపేశాను. మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా వచ్చాను. అమ్మవారికి ఇన్ని ఏండ్ల తర్వాత నేను ఈ సంవత్సరము 3 మట్టి కుండలని తీసుకొని 3 మట్టి కుండలను ఆ కాలంలో పెద్దలు ఎట్లా అలంకరించేదో అదే మోటుగా అంటే పాతకాలంలో చేసేది కదా, ఆ పాతకాలం విధంగా నేను ఇలా బోనం చేసుకొని రావడము, గోల్కొండ జగదంబ అమ్మవారికి సమర్పించడం నాకు తృప్తిగా ఉంది. అమ్మవారిని ఏం కోరట్లేను, ఎల్ల లోకాన్ని చల్లగా చూడాలి, అందరి మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు ఆ అమ్మవారు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానమ్మా. వర్షాలు లేవు కదా, వర్షాలు పడాలని కూడా కోరుకోండి. అమ్మ ఖచ్చితంగా వర్షాలు వస్తాయి. పంటలు పైరలు గొడ్డు గోద చిన్నలు పెద్దలు అందరినీ అమ్మ కన్ను పెట్టి సల్లంగా కాపాడుతుంది. ఖచ్చితంగా వర్షాలు వస్తాయి అమ్మ. ఎందుకంటే మృగశీల కార్తీ సురువైంది, ఇప్పుడే వారం కూడా కాలేదు, ఖచ్చితంగా వస్తాయి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాజాగూడ గ్రామం షేర్లింగంపల్లి. ప్రతి ఏటా పెడతారా? ప్రతి సంవత్సరం వస్తాం, కానీ ఈ సంవత్సరమే కళ్ళు సాకలు జగదంబ అమ్మవారికి పెట్టాలని మొక్కుకున్నాము. అన్ని పనులు అయినాయి, చల్లగా చూసింది. మేము గీత కార్మికులము, మోకు ముస్తాబ్తోనే కళ్ళు సాక పెట్టాలని మొక్కుకున్నాము. అదే అవతారంతో వచ్చినాము. అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకున్నాక? ఆమెను మంచి మనసుతోని కోరుకోవాలి. కొంగు బంగారం తల్లి, కొలిచిన వారి కొంగులే ఉంటుంది. కొలిచిన వారి కొంగు బంగారం కొండెలమ్మ తల్లి. ఆమె జగన్నాంబిక అమ్మవారు అంటే జగమెళ్ళే అందరిని చూసాం, జగం మొత్తం అన్ని కనుతో చూస్తుంది తల్లి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శివశక్తే నమః. సర్వభూతం మహాశక్తి రూపం జగన్మాత అందరినీ చూసదా తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. బోనాల పండుగ మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నట్టు నడుస్తుంది ఈసారి. ఎప్పుడైనా కానీ హిందూ ధర్మం మంచి పవిత్రమైనది అంశాలమ్మ. అంటే ఎప్పటి నుంచి బోనం సమర్పిస్తున్నారు మీరు? నేను పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు పోయినసారి వచ్చి మొక్కిపోయినా మంచిగా అనిపించి ఈసారి గడ్డం ఎత్తుకొని వచ్చిన. నేను కళ్ళు గీత కార్మికుడు. పురాతన కాలంలో సర్దార్ సర్వై పాపన ఉన్ననాడు కళ్ళు సాక తాటి కుడుములు ఎక్కించిన మా పెద్దలు, మా తాతలు ముత్తాతలు ఎక్కించారు. మళ్ళీ మేము అది మళ్ళీ యథావిధిగా ప్రారంభం చేయాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు ఈ గోల్కొండ కన్నేనా, మళ్ళా ఇప్పుడు ఉజ్జయిని లాల్ దర్వాజా కూడా కాలి గోల్కొండ అమ్మవారికే మా సర్దార్ సర్వై పాపన్న ఏలిన కోట కాబట్టి మేము ఈ కోటకి అమ్మవారికి మొక్కి కళ్ళు సాకలు పెడతాము, తాటి కుడుములు ఎక్కిస్తాము, చల్లిని కొలుచుకుంటాము, మమ్మల్ని చల్లగా చూస్తామే బోనంలా. చాలా సంతోషం. సరే, ఈసారి బోనాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వం నుంచి లాంఛనంగా స్టార్ట్ అయ్యాయి, ఎలా ఉండబోతున్నాయి? ప్రజలు పాల్గొనే ప్రోగ్రాంలో ప్రభుత్వం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈసారి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 20 కోట్ల రూపాయల వరకు ప్రతి చిన్న పెద్ద టెంపుల్ అనికి ఇవ్వడం. బోనాలు అనేది తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక. ఇది దశాబ్ద కాలం నుంచి గోల్కొండ నుంచి మొదలవుతుంది. సో ఇక్కడ పిల్ల జిల్లా అందరూ కలిసి పాల్గొంటారు. ముస్లిమ్స్ కూడా పాల్గొంటారు దీంట్లో. హిందూ ముస్లిం ప్రత్యేక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మల్కాజ్గిరి నుంచి బోనం ఎత్తుకొని వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? బోనం కాదమ్మా, ఘటం ఇది. ఘటమా? ఏం పేరు మీది? నా పేరు కమల్. కమల్. ప్రతి ఏడు ఎవరి ఇయర్ వేస్తా, 7 సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా. అవునా, ఎట్లా అనిపిస్తుందండి? నాకు చాలా సంతోషం. అమ్మ నాకు లాక్డౌన్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా నన్ను పైకి పిలిపించుకుంటుంది. ఎవరి ఇయర్ ఆమె పిలిపించుకుంటుంది, ఆమె ఇష్టంగా చేస్తుంది. ఇప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 2 నెలల దాకా మాకు ఫుల్ బిజీ ఉంటాం. డైలీ నాకు ఘట్టమే ఉంటుంది, ఘట్టమే ఎత్తుతా డైలీ. ఇక్కడ అని కాదు, మన హైదరాబాద్లో అయిపోయినాక కూడా ఊర్లలో కూడా మాకు ఉంటాయి. ఊర్లలో మాకు చాలా ఉంటాయి. ఒక్కొక్క రోజు ఆనే స్టే చేసి కూడా ఉపవాసం ఉండి కూడా చేయాల్సి వస్తుంది మాకు.
ఏమైనా నియమాలు పాటిస్తారా? నియమాలు పాటిస్తామమ్మ. ఏముంటాయి నియమాలు? అంటే మార్నింగ్ వెళ్ళేస్తాము, ఆమె పూజ చేస్తాము. చేసేటప్పుడు ఏం తినకుండా ఉట్టి పండ్లతోనే ఉంటాం. ఒక్క పొద్దులాగా పాలతోనే ఉంటాం. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? మేము చౌటుప్పల్ నుంచి వచ్చాము. చౌటుప్పల్ ఏపూర్ గ్రామం, నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాము. మేము ప్రతి ఇయర్ వస్తాం గోల్కొండ బోనాలకి, బల్కంపేట అండ్ మాంకాళి బోనాలకి ప్రతి ఇయర్ వస్తాం. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంకా బెటర్ కావాలి, శివశక్తి జోగినీలకు కూడా మస్తు రెస్పెక్ట్ ఇవ్వాలని చూస్తున్నాం. మేము కూడా మాకు కూడా ఒక స్పెషల్ లైన్స్ కానీ స్పెషల్గా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసానికి చూడాలి. ఎప్పుడైనా ప్రతి ఇయర్ మేముంటేనే కదా బోనాలు ముందుకు సాగేది. కొంచెం మాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా శివశక్తి జోగిల్ని మంచిగా ఒక స్పెషల్ లైన్లో ఇన్వైట్ చేసి మాకు కూడా ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఇయర్ బోనాలు సెలబ్రేషన్స్ జరుగుతాయి. హ్యాపీ. అందరికీ శివశక్తులు అందరికీ శనార్థి, పెద్దవాళ్ళకి కూడా శనార్థి, మా తోటి గణాలు అందరికీ శనార్థి. అమ్మవారు జగదాంబిక ఆశీస్సులతో ఎల్లవేళలా అందరం చల్లగా ఉండాలి. ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏమన్నా సపోర్ట్ వస్తుందంటారా? ప్రభుత్వం నుంచి అయితే మాకు ఏ సపోర్ట్ లేదు. ఇది పోలీస్ వాళ్ళు అయితే ప్రతి ఇయర్ వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ అప్పుడే డ్యూటీలో ఉంటారు, అదర్వైజ్ ఉండరుగా. ఎప్పుడైనా మేమే కదా. మాపై కూడా బాగా దౌర్జన్యం వేస్తున్నారు. మాకు కూడా ఒక స్పెషల్ లైన్, మాకు కూడా వాళ్ళు కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అవుతుండొచ్చు వాళ్ళకు కూడా ఇబ్బంది, మమ్మల్ని కూడా ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వట్లేరు. వే ఆఫ్ ద ట్రీట్మెంట్ హెవీ పొజిషన్లు ఉన్న వాళ్ళనే డైరెక్ట్ ఇన్వైట్ చేస్తారు. మేము నార్మల్గా చిన్న ఉన్నోళ్ళు, మామూలుగా లో స్టేజ్ ఉన్న వాళ్ళని అవాయిడ్ చేస్తున్నారు. బెదిరియడం, మాట్లాడడం, నిలబెట్టుకోవడం అలాంటి చేస్తారు. శివశక్తి జోగిని వచ్చారంటే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేటట్టు మాకు స్పెషల్ లైన్స్ కావాలి. ఎప్పుడైనా వెళ్ళ సపోర్ట్ ఉండాలి మాకు మీడియా నుంచి, ఎక్కడి నుంచి అయినా. గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఒక స్పెషల్ లైన్, ఒక శివశక్తి అంటే ఒక స్టాంప్ లెక్క మేము ఉండాలని ఎల్లవేళ కోరుకుంటున్నాం. ఎప్పుడు ఇట్లనే జగదాంబిక బోనాలు జరగాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. శనార్థి అందరికీ. నిశాక్రాంతి జోగిని ఇప్పుడు ప్రస్తుతం బంగారు బోనం సమర్పించడానికి వచ్చిర్రు. అక్క ఎట్లున్నది ఈసారి బోనాలు ఎట్లా జరగబోతున్నాయి అంటారు? యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము తీసుకొచ్చినట్టు బంగారు బోనం ఈ సంవత్సరం కూడా తీసుకొని వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి మొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నాము. ప్రజలందరూ సుభిక్షంగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూడాలి, చూస్తే తెలుస్తుంది. నా పేరు శివస్వామి, మాది మేడ్చల్ డిస్టిక్, ఎంసిపల్లి మండలం, ఆదివాసపల్లి విలేజ్ మాది. అయితే శివసత్తులకు ఎటువంటి సౌకర్యం లేదు. మేము 3 కిలోమీటర్ల దూరం కేంచి బోనాలు ఎత్తుకొని వచ్చినాం. 3 కిలోమీటర్ల దూరం కేంచి బోనాలు ఎత్తుకొని వచ్చినాం. కానీ శివసత్తులకు మాత్రం ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తలేరు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు కదా. ఆర్టీసీ ఏర్పాట్లు చేసినా ఏం చేసినా శివసత్తులను బోనాలు ఎక్కించడం పంపించాలి. మొదలు బోనాలు ఎక్కించడం పంపిస్తలేరు. మీ ఇష్టం వచ్చిన పంపించుకుంటారు, విఐపీలను పంపించుకుంటారు, అందరూ పంపించుకుంటారు. మేము ఏడాదికి ఒకసారి చేస్తాం బోనాలు. మేము ఏదో మా జీవికి నిమ్మలానికి మేము వచ్చేటికి బోనం చేసుకుంటాం. కానీ మాత్రం మమ్మల్ని 3 కిలోమీటర్ల దూరంలో ఆపేసారు. మేము బోనాలు ఎత్తుకొని మేము ఎంతో కష్టపడుకుంటే మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాం. మీ ప్రభుత్వం ఏందో, ఈ కథ ఏందో మాకేం అర్థమవుతలేదు. శివసత్తులకి ఇల్వియన్ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అయ్యా? మేము 3 కిలోమీటర్ల దూరం ఈడ కాదు ఆడ కాదు. బోనాలు ఎత్తుకుంటే వాళ్ళ కారు కూడా పంపించారా? మీరు మంచి వాళ్ళని పంపిస్తారు, మేము మంచి కొడతలేమా? మేము శివసత్తులం కాదా? మాది బండారా పలకం కాదా మాది? మేము 3 కిలోమీటర్ల దూరం ఈడ కాదు ఆడ కాదు ఆడ ఆపిరు మా కారు. మరి బోనాలు ఎత్తుకుంటే పంపించాలన్నా పంపించద్దా ప్రభుత్వము? ఏం ప్రభుత్వం అయ్యా నీ ప్రభుత్వము? ఉండేందుకు లేకెందుకు నీకు ఈ ప్రభుత్వం సలగుండా? నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండి నేను.
కృష్ణవేణి స్టాలిన్ అంటారు నన్ను, కృష్ణవేణి స్టాలిన్. ఎట్లున్నాయండి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పుడు బోనాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతున్నాయి, నెల రోజులు మళ్ళీ ఉజ్జయిని స్టార్ట్ అవబోతోంది. ఎట్లా ఫస్ట్ డే బోనాలే చాలా వరస్ట్గా ఉంది. వాటర్ అక్కడ సరిగ్గా లేవు. సో కొంచెం ప్రాబ్లం అనిపించింది. మరి ఇంకా వచ్చే ఇంకా 10 వారాలు ఉంది కదా, అది ఎలా చేస్తారో ఏమో మరి అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడైతే ఓకే, కొంచెం ఒక 20% అయితే ఓకే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ సండే వస్తే ఏమైనా చెప్పగలుగుతాము. అంటే ఏర్పాట్లు అయితే అద్భుతంగా ఉన్నాయి అని చెప్పేసి అంటే అని తెలుస్తుంది అని అంటున్నారు. మీరేమో ఏం నో వే, ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి అద్భుతంగా ఉంది అని చెప్పలేము. క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి అట్లాగే అనిపిస్తుంది. నెక్స్ట్ సండే రోజు ఎప్పుడైతే మెయిన్ బోనాలు తీస్తారో అప్పుడు తెలుస్తుంది. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, వాళ్ళు చేసే అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తే బెటర్ అంటారు ప్రజలకి కానీ భక్తులకి కానీ? వాటర్ సప్లై కానీ, ఒకవేళ వాళ్ళకు వచ్చేటప్పటికి పోయేటప్పటికి వాష్రూమ్స్ కానీ, టెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్ చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వేరే రూట్ కానీ లేకపోతే వాళ్ళకి వెళ్ళడానికి ఏదైనా చిన్న వెహికల్ కానీ అలాంటివి అరేంజ్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్నగర్ నుండి వస్తున్నాం. చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైమా ఇంతకు ముందు కూడా వచ్చారు? మేము 6 years నుండి వస్తున్నాము. చాలా అంగరంగ వైభవంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారి దర్శనం చేసుకుంటే సంవత్సరానికి ఒక రోజైనా సరే చాలా అదృష్టంగా భావిస్తుంటాం. మాకు వచ్చిన పరిస్థితి చాలా బాగుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు మా మెగా 9 నుంచి? వచ్చే భక్తులు వాలంటీర్స్ కానీ చాలా మంచిగా చేస్తుర్రు. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారి గుడ్లంగా చాలా సహకరిస్తున్నారు. వాళ్ళ గుడ్లంగా మనం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు గుడ్లంగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. దర్శనం ఎట్లయింది? ఈసారి ఏర్పాట్లు ఎట్లుంటాయి? ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. ఈ గోల్కొండ భవనాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫస్ట్ తొలి బేస్తవారం కూడా ఇంత క్రౌడ్ ఉండేది కాదు గతంలో. ఇప్పుడు చూసినట్టయితే చాలా క్రౌడ్ ఉంది. అమ్మవారి దర్శనానికి కూడా బోనాలకి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటర్ సప్లై కానీ మెడికల్ అవి కూడా పెట్టారు. అన్ని విధాల సౌకర్యాలు చాలా బాగున్నాయి. అందరూ కూడా సకాలంలో చల్లగా ఉండాలని నేను అమ్మవారికి బోనం సమర్పించాను. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. సరే, అంటే కొంతమంది శివశక్తులు ఏమంటారంటే మమ్మల్ని బయటనే ఆపేస్తున్నారు, మాకు సరైన ఏర్పాట్లు లేవు, మాకు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. అది మీరు కూడా ఆలోచించాలి. ఒకరు ఇద్దరు అయితే మేనేజబుల్ అండి. ఇక్కడ చాలా వందలవాదిగా క్రౌడ్ వస్తున్నారు. కొంత ముందుగా వచ్చిన వాళ్ళని పంపించారు. మనం ప్రతిసారి గవర్నమెంట్ కూడా తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ వచ్చినప్పుడు అందరినీ మేనేజబుల్గా ఒకరి తర్వాత ఒకరిని పంపించాలి. మనం కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఈసారి అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఈసారి అమ్మవారిని నేను ఏం కోరుకున్నానంటే రాష్ట్రం అంతా సురక్షితంగా ఉండాలి, ఎలాంటి వ్యాధులు బారిన పడకుండా అమ్మవారు మళ్ళీ ఏడాది వరకు అందరినీ చల్లగా చూడాలి. పాడి పంట గొడ్డు గోద పిల్ల జల్ల అందరూ చల్లగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
జగదాంబ అంబిక అమ్మవారి బోనాలు ఈ రోజు ఘనంగా మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడితోనే గోల్కొండ కోటలో స్టార్ట్ అయ్యే జగదాంబిక అమ్మవారి బోనాలతోనే మొట్టమొదటి బోనం స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3000కు పైగా గుళ్ళున్నాయి. అన్నింటిలో బోనాలు మొదలవుతాయి. అయితే ఈ మొట్టమొదటిగా ఈ బోనాలకు సంబంధించి మనం ప్రత్యేకత మాట్లాడుకోవాలి అంటే ఇక్కడి నుంచే మొట్టమొదటి బోనం వెళ్తుంది. మళ్ళీ ఇదే గోల్కొండ కోటలో అమ్మవారు దాదాపు 9 పూజలు అందుకుంటారు శని ఆది గురువారాల్లో. అయితే ముఖ్యంగా ఈ బోనం తరువాత మనము ఈ బోనంలో ఈ రోజు జరిగిన విషయాలు కొన్ని మాట్లాడుకోవాలి అంటే ఏర్పాట్ల గురించి. ఏర్పాట్లు చాలా సవ్యంగా జరిగాయి. దాదాపు ఇది వీక్ డే కాబట్టి ఎక్కువ మంది వచ్చిన దాఖలాలు అయితే తక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక పక్క దాదాపు 60,000కు పైగా మంది మాత్రమే వచ్చారు. 1,00,000 మందికి ఎక్కువగా అసలు ఎక్స్పెక్ట్ చేశాము. కానీ చూస్తే మాత్రం 60,000కు దగ్గరగా వచ్చారు భక్తులు. వాళ్ళ బోనాలను సమర్పించారు. ఈ రోజు 9 గంటల వరకు మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాము. చోటా బజార్ బడా బజార్ మీదుగా ఇక్కడికి బోనాలు వస్తాయి. అది కూడా 28 కులాల వాళ్ళు వాళ్ళ బోనాలను మొదటగా సమర్పించిన తర్వాత కుమ్మరి బోనం కూడా వాళ్ళ మొట్టమొదటి బోనంగా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా 108 బోనాలతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ బోనాలు సవ్యంగా జరగాలి అని చెప్పి కోరుకున్నారు. అదే విధంగా మనం మెట్ల పైన మాట్లాడుకున్న విషయాలను కూడా చూసుకుంటే దాదాపు 350కి పైగా మెట్లున్నాయి. అవన్నీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హ్యాపీగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్నారు, హ్యాపీగా వెళ్ళారు. వాళ్ళ బోనాలను కూడా సమర్పించారు. నిన్న మెట్ల పూజ కూడా చూసాము. ఎంత హ్యాపీగా బొట్లు పెట్టుకుంటూ పైకి వెళ్ళారో చివరి మెట్టు వరకు బొట్టు పెట్టుకుంటూనే వెళ్ళారు. ఈ రోజు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో షాద్నగర్, గట్కేసర్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు. అయితే ఈ రోజు దాదాపు 9 గంటల వరకు ఇక్కడ బోనాలు సమర్పించుకునే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, అమ్మవారి బోనాలు అంటేనే హైదరాబాద్ బోనాలు అంటేనే ఒక పక్క శివసత్తుల విన్యాస నాట్యాలు, ఇంకో పక్క పోతరాజుల విన్యాసాలు. వీటి మధ్య మొట్టమొదటి బోనం అయితే అమ్మవారికి సమర్పించారు. దీంతో ఇక రేపు మంగళవారం రోజు బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత లష్కర్ బోనాలు ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్ లో బోనాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం రంగము అవన్నీ చూసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ లాల్ దర్వాజా, ఓల్డ్ సిటీలో ఉన్న లాల్ దర్వాజాలో కూడా బోనాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ చివరి బోనం మళ్ళీ ఇక్కడే గోల్కొండ పోర్ట్లోనే జగదాంబ అంబికా వారి సన్నిధిలో ముగుస్తుంది. సో దాదాపు ఈ నెల రోజుల పాటు రేపటి నుంచి బోనాలు సమర్పిస్తూనే ఉంటారు. జాతరలు మనం మాట్లాడుకున్నట్టుగా బల్కంపేట్, ఉజ్జయిని, అలాగే లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి. ఇవన్నీ కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం ప్రభుత్వం మంచి చర్యలు చేపట్టింది అని చెప్పాలి. అడుగడుగున పోలీసులు ఉండడం. ఎందుకంటే ఇక్కడ గోల్కొండ పోర్ట్ లో నేను మార్నింగ్ నుంచి చూస్తున్న విషయం ఏంటంటే యూత్ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది పోలీసులకు. అయినా కూడా వాళ్ళని సంజాయించి తీసుకెళ్లే ప్రయత్నం, పక్కకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఆ యూతే కాదు భక్తులు కూడా వాళ్ళకి సహకరించాలి పోలీసులకి అని చెప్పేసి ఇదొక్కటైతే మెగా నైట్ టీం నుంచి విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు ఇదొక్కటే కాదు, ఇంకా ముందు చాలా బోనాల జాతరలు ఉన్నాయి. అవన్నీ సవ్యంగా జరగాలి, సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే యూత్ చేతిలోనే ఉంది అని చెప్పాలి. అయితే వాళ్ళు కూడా పోలీసులకు సపోర్ట్ చేస్తే అండ్ సహకరిస్తేనే ఇదంతా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఎందుకంటే ఈ బోనాలు మన రాష్ట్రాన్ని చూపెట్టే బోనాలు కాబట్టి ఖచ్చితంగా సహకారం ఉండాలని కోరుకుంటుంది మా టీం. అలాగే ఇంకో పక్క ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగానే మెట్టు పైన కూర్చోవడానికి ప్లేస్ ఉంది. అలాగే వాళ్ళకి వాటర్ ఇవ్వడం కానీ, క్యాంపులు ఏర్పాటు చేయడం కానీ, మెడికల్ క్యాంపులు ముఖ్యంగా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి దాదాపు 10 అంబులెన్సులు ఇదే ఆవరణలో ఉన్నాయి. బయట కూడా అంబులెన్సులు ఉన్నాయి. పోలీసులు కూడా ఒక పక్క చూస్తూనే ఉన్నాము. మొత్తం ట్రాఫిక్ జామ్ కాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ ని కూడా ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ఈ రోజు మాత్రం మొట్టమొదటి బోనం సక్సెస్ఫుల్ గా అమ్మవారిని చేరింది అని అయితే చెప్పుకోవాలి. సో రేపటి నుంచి ఇక మొదలవుతున్నాయి కాబట్టి ఇక ఎలా ఉండబోతుంది, చాలా సక్సెస్ఫుల్ గా అంటే జూలై 24 వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి. ఎందుకంటే ఈ 2025లో మనం చూస్తూనే ఉన్నాము, పెద్ద పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్స్ అయినప్పుడు ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో అలాంటి ఘటనలు కానీ ఇంకా ఏ ఘటనలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ మా మెగా 9 టీం తరపున అందరికీ బోనాల శుభాకాంక్షలు.